దోశలకైతే ఇంకా బాగుంటుందండి. సో తయారు చేసే విధానం ఎలాగో చెబుతాను. రోట్లో దంచాను చూసారా, అంటే మెత్తగా అవనివ్వలేదండి, కొంచెం మెత్తగా అవ్వకుండా ఇలా దంచాను అనమాట. పప్పులు కనబడుతున్నాయి చూసారా. నేను ఏమి యాడ్ చేశాను అన్నది పచ్చడిలో చెప్తాను. సో చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది రోటి పచ్చడి. రోటి పచ్చడి ఇలాగా రోట్లో వేసి దంచుకోవచ్చు, ఇలాగా బాగుంటుంది. రోలు మనము దంచుకునేటప్పుడు కిందన మ్యాట్ కనుక వేసుకున్నట్లయితే గచ్చు సౌండ్ రాకుండా ఉంటుందండి. అందుకని నేను మ్యాట్ వేసి రోలు పెట్టి పచ్చడి అనేది తయారు చేశాను. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తాను. రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. సో ముందుగా టమాటాలు తీసుకున్నాను, పచ్చిమిర్చి 2 వేపుకున్నాను అనమాట. వేపిన తర్వాత శనగపప్పు ఉంటాయి కదా, నానబెట్టేసి శనగపప్పు కూడా కొంచెం అంటే పప్పులుగా ఉండాలి అని అనుకుంటే శనగపప్పు లాస్ట్లో వేసి దంచుకోవచ్చండి. పప్పులు మెత్తగా అవ్వాలనుకుంటే ముందు పప్పులు దంచుకొని తర్వాత ఈ టమాటా పచ్చిమిర్చి వేయాలి, లేకపోతే పేస్ట్ లాగా అవుతుంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే టమాటాలు, పచ్చిమిర్చి, సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని మొత్తం కూడా ఇవి దంచిన తర్వాత లాస్ట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసి సరిపడినంత దంచుకొని మనము గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్ వేసేసి పోపు వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకుంటే తాలింపు వేసుకొని తింటే బాగుంటుంది. తాలింపు వేసుకోకపోయినా తినొచ్చండి, నెయ్యి వేసుకొని తినొచ్చు. కానీ ఏంటంటే కొంతమందికి తాలింపు వేసుకుంటే ఇష్టపడతారు, కొంతమంది తాలింపు లేకుండానే ఇలాగ చట్నీ ఎలాగో ఆయిల్లో వేగింది కాబట్టి ఇలాగైనా నంచుకోవచ్చు. సో టమాటా చట్నీ అండి, చాలా బాగుంటుంది. టమాటా పచ్చిమిర్చి చట్నీ రోట్లో చేసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. ఈ పచ్చడి మిక్సీలో వేస్తే ఏంటంటే మెత్తగా అవుతుంది కదా, బాగుండదు. రైస్లో వాటిల్లోకి అంటే అట్టుల్లోకి దోశలు వేస్తూ ఉంటాం కదా, దోశలకి ఇడ్లీ కాటికి మెత్తగా ఉంటే బాగుంటుంది, కానీ రైస్లోకి ఇలాగే ఉండాలి. చూసారా, నేను పప్పులుగా ఉండాలని పప్పులు లాస్ట్లో వేసాను, శనగపప్పు. సో శనగపప్పు వేసుకొని పక్షంలో శనగ పలుకులు ఉంటాయి కదండి, ఆ శనగ పలుకులైనా వేసుకోవచ్చు అనమాట. పచ్చిమిరపకాయలు, టమాటాలు వేగేటప్పుడైనా మనము పొయ్యి మీద పెట్టి దానిలో వేసుకోవచ్చు, లేకపోతే విడిగా అయినా నానబెట్టుకొని దంచుకొని మెత్తగా అప్పుడు ఈ పచ్చిమిర్చి టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటా పచ్చిమిరకాయల చట్నీ ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉంటే కొత్తిమీర కూడా వేపేసి వేసుకొని దంచుకోవచ్చండి, బాగుంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట టమాటా పచ్చిమిర్చి చట్నీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు ఫ్రెండ్స్. టమోటా పచ్చిమిర్చి చట్నీ.